నేను నా నా గురించి రెగ్యులర్‌గా చూసారు జనం. ఏళ్ల తరబడి. ఫీల్డ్‌లో రిపోర్టింగ్ చేసిన రోజు నుంచి, తర్వాత టీవీ నైన్‌లో రిపోర్టింగ్ దగ్గర నుంచి, జెమినీ నుంచి, ఏపీ 24/7 నుంచి, ప్రైమ్ నైన్ నుంచి ప్రతిదీ చూసాను. స్క్రీన్ మీద కనిపించడం బిగిన్ అయింది టీవీ నైన్ నుంచి. అంతకుముందు బిహైండ్ ద స్క్రీన్ రిపోర్టింగ్ ఈనాడ, సిటీ కేబులా, సి ఛానలా, తేజ టీవీనా అవి. అప్పుడు నాయకులకి, ప్రజాప్రతినిధులకి, పార్టీల వాళ్ళకి నేను కవర్ చేస్తున్న వార్తల వాళ్ళకి మాత్రమే తెలుసు. ఆ తర్వాతన పేరు టీవీలో కనిపించడం ప్రారంభమైంది తేజ టీవీలో. అప్పుడు పేరు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కొంతమంది తెలుసుకోవడం విన్నా. ఇదండి సంగతి, ఏపీ రౌండప్, తర్వాత క్రైమ్ రిపోర్టరు, ఇట్లాంటి వాటి ద్వారా జరిగింది. తర్వాత టీవీ నైన్ వచ్చేటప్పుడు కంప్లీట్ ఆన్ స్క్రీన్ రిపోర్టింగ్లు ప్రారంభించడం వల్ల ఫేసులు గుర్తున్నాయి. అప్పటి నుండి అబ్జర్వ్ చేస్తున్నారు. అలాగే ఈ ఛానల్స్ అన్నీ పక్కన పెట్టి యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఇందులో నెట్వర్క్లో ఉన్నాయి చూస్తున్నారు. ఇందులో హాస్పిటళ్ళలో ఉన్నప్పుడు చూశారు, కారులో ఉన్నప్పుడు చూశారు, రోడ్డు మీద ఉన్నప్పుడు చూశారు, పార్కుల్లో కూర్చుని తీసినవి చూశారు, అన్నీ చూశారు. ఇది మనిషికి సంబంధించి ఓపెన్ సీక్రెట్. ఇందులో దాచుకోవడానికి ఏం లేదు. ఇందులో నేను ఏమైనా అబ్నార్మల్గా కనిపిస్తే వెంటనే గుర్తుపడతారు. ఏంటి వాళ్ళు మంచి షర్ట్ వేశారు, లేకపోతే వాళ్ళు ఏంటి కాస్త ఇదిగా కనబడుతున్నారు, గ్లామరస్గా కనబడుతున్నారు, తలంటు పోసారు, ఇట్లాంటి కామెంట్లు పెట్టేవాళ్ళు ఉన్నారు, నాకు మెసేజ్లు పెట్టేవాళ్ళు ఉన్నారు. అట్లాగే ఏదో కొన్నట్టున్నారు, ఏదో వెనకాల బ్యాక్గ్రౌండ్ బాగుంది, ఇట్లాగ అంటే నిశ్చితంగా అబ్జర్వ్ చేసేవాళ్ళు ఇట్లా మాట్లాడుతారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, తాజాగా నక్సలైట్లు పట్టుబడినటువంటి సందర్భంలో ఎట్లా పట్టుబడ్డారంటే నార్మల్ కాకుండా అబ్నార్మల్ అద్దె కారణంగా. ఇప్పుడు వాళ్ళందరూ ఒక భవనంలో, అదేమో ఊరి చివరకు ఉంటుంది, అక్కడ కింద ఫ్లోర్లో ఒక వ్యాపార సంస్థకి ఆల్రెడీ అద్దెకిచ్చారు, పైన ఫ్లోర్లు కంప్లీట్ ఖాళీ. అంటే ఎవడన్నా వ్యాపారం పెట్టుకోవడానికి వస్తే వాడికి కావాల్సిన విధంగా వాడు ర్యాక్స్ అయ్యి ఏర్పాటు చేసుకుంటాడు. పోయేటప్పుడు తీసుకుపోవడం, లేకపోతే వదిలేసిపోతే వీళ్ళు ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి అట్లాగే అద్దెకిస్తారు. ఈ మధ్యన కొత్త కాలంలో ఈ రెంట్లకు సంబంధించినటువంటి సిస్టమ్ నడుస్తుంది. అయితే ఒక ఖాళీ దానికి ఎవ్వరూ రాక నెలల తరబడి ఖాళీగా ఉన్నటువంటి దానికి నెలకి ₹1,00,000 అద్దె ఇవ్వడానికి ముందుకు వచ్చారట. ఏంటంటే కూలీలు అక్కడ ఉంటారనేసి. ఆటో నగర్లో కూలీలు ₹1,00,000 నెలకు అద్దిచ్చి ఎవడన్నా ఉంటాడా? అది పోలీసులకు అనుమానం వచ్చింది. వాడెవడో జాక్పాట్ కొట్టేశాడరా ₹1,00,000 అని చర్చ, అనుమానం వచ్చింది. అక్కడి నుంచి ప్రారంభించిన ఎంక్వైరీని 27 మందిని పట్టించింది. మహా నక్సలైట్లను పట్టించింది. ఇది అబ్నార్మల్ సిస్టమ్ అనమాట.